జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గత శనివారం గుంతకల్లు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినిని మందలించిందనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులు మహిళా ఉపాధ్యాయురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ దాడిని ఖండిస్తూ నేడు మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ప్రధాన రహదారి గుండా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించగా వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయుల భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. క్రాంతి కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే అనాగరిక దాడి, మహిళా టీచర్పై దాడి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున, యావత్ టీచర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా సమాజం లోపల ఒక చర్చ జరగాలి. ఈ రకమైన దాడులు ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తాయనే ఒక విషయం పైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించుతున్నది. ఈ సందర్భంగా సమాజాన్ని ఒకటి నేను అడుగుతూ ఉన్నా, రేపు పొద్దున ఈ దేశానికి దిశాదర్శనం చేసేది పార్లమెంట్ కాదు, పాఠశాల. మళ్ళీ ఆ పాఠశాలని కాపాడకపోతే రాబోయే తరానికి డాక్టరు, యాక్టరు, లాయరు, డైరెక్టరు ఎవరంది ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాన్ కోసం చిన్న పని చేసిన కారణంగా ఈ రోజు ఒక పైచాచికమైనటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి గోడ పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉండదు, వాళ్ళకి వీళ్ళకి సమాన సంబంధం ఉండదు. ఒక 40 మంది కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో వాళ్ళని భయం పెట్టేదానికి చిన్న దెబ్బ వేస్తారు తప్ప వాళ్ళ మీద దాడి కాదు. మరి అది దాడిగా మీరు ప్రతి దాడులు రహితంగా ఒక మహిళని చూడకుండా కిందకేసి ఇస్తున్నారు అంటే ఈ రాక్షస ప్రవృత్తిని ఏమనాలని చెప్పి నేను సందర్భంగా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున, యావత్ టీచర్ల తరఫున నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దాడుల్ని అరికట్టాలంటే నాన్ అవైలబుల్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చి టీచర్లకు రక్షణ కల్పించి భావితరాల యొక్క భవిష్యత్తుని కాపాడు అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి. గుంటకల్ నగరంలో గుంటకల్ అపస్మా తరఫున ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూళ్లకు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అలాగే నిరసన ర్యాలీ నిర్వహించాము. దీనికి కారణం ఏమనగా మన క్రాంతి స్కూల్లో ఒక 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళా టీచర్ ని ఒక పేరెంట్ ఆ పాపని ఏదో మందించాలనే కారణంగా 15 మంది వచ్చి మహిళా స్టూడెంట్ పైన రహితంగా ఆమెని కొట్టడం జరిగింది. ఆమె దుస్తులు జారిపోతున్నా, ఇది చేస్తున్నా అడ్డం పైన ప్రతి ఒక్క అక్కడ ఉండే పేరెంట్స్, స్టాఫ్ ఎవరైతే అడ్డం పోయినారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది. నిరసిస్తూ ఈ రోజు వాటిని పైన కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడేలాగా మనము చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ దానికి సంఘీభావంగా మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, పేరెంట్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే ఎక్కడ మీరు పెంచేదాంతో పాటు టీచర్ ఎవరైతే బోధిస్తారో రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, మన ప్రజాస్వామ్యం బాగుండాలంటే అది ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది. టీచర్ నేర్పించే వాళ్ళ బిహేవియర్ పైనే వాళ్ళ ఫ్యూచర్ గానీ డిపెండ్ అయి ఉంటుంది. పెద్ద మేధావులు, పెద్ద విజ్ఞానవంతులు రావాలన్నా ఎక్కడో ఒక చోట గురువు దగ్గర నుంచే వచ్చింటారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క పేరెంట్ గురువుల్ని శిక్షించడం కాదు, గౌరవించడం నేర్చుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్ కి మనవి చేసుకుంటూ ఇటువంటి ఘటన మరీ పురోహితం కాకుండా పోలీస్ శాఖను, గవర్నమెంట్ మీద కోరుకుంటూ